నమస్కారం ఫ్రెండ్స్. గత 2-3 రోజులుగా గరికపాటి నరసింహారావు గారి ప్రథమ భార్య అయిన కామేశ్వరి దేవి సంథింగ్ ఆమె పేరుంది. ఆమె వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. దీనివల్ల ఆమె ఎవరో ప్రపంచానికి తెలిసి వచ్చింది. గరికపాటి గారికి ఇది రెండో వివాహం అని మనకు తెలియదు. ఈ మొదటి భార్య వీడియో చేసి యూట్యూబ్లో పాపులర్ కావటం వల్ల, అది వైరల్ కావటం వల్ల మనందరికీ ఈ నిజం తెలిసి వచ్చింది. ప్రాక్టికలీ ఆమె గరికపాటి గారి మొదటి భార్య అనే విషయం చెప్పి తన పరపతిని పెంచుకునే పనిలో బిజీగా ఉంది. ఈ అగ్నికి చిరంజీవి బ్యాచ్ అంటే మెగా ఫ్యామిలీ సోషల్ మీడియా బ్యాచ్ బాగా సహకారం అందిస్తుంది. వాళ్ళ ఆరాధ్యుడైన చిరంజీవి ని ఎలా ఘాటు విమర్శలతో దారిలోకి ఆ రోజు ఫంక్షన్లో తెచ్చిన గరికపాటి ట్రోల్ చేసి క్షమాపణ చెప్పించుకొని చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్న మెగా అభిమానులకు ఈ రోజులు పండగ రోజులు. ప్రాక్టికలీ గరికపాటి నరసింహారావు తన స్పీచెస్లో, తన ఆధ్యాత్మిక ప్రవచనాలలో ప్రాక్టికాలిటీని పెద్దపీట వేయటం వల్ల ఇవాళ గరికపాటిపై వచ్చే విమర్శలు బుడగల్లా మాయమవుతున్నాయి. అదే బాగా ట్రెడిషనల్ని నమ్ముకొని, మంత్రాలు తంత్రాలను నమ్ముకొని అదే ప్రచారం చేసింటే ఇవాళ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉండేది. నేను గరికపాటి గారి సోకాల్డ్ విడాకుల భార్య, ఆ విడాకుల భార్య వీడియో చూశాను. అసలు ఆమె ఈ వీడియో చేయకుండింటే ప్రశాంతంగా మరణించే ఛాన్స్ ఉండేది. కానీ ఈ వీడియో చేసి గరికపాటి గారి మీద తన అసహనం వెళ్ళగక్కి ఆయనను 10 మందిలో బజార్లో ఇడ్చి ఆయన రెప్యుటేషన్ డ్యామేజ్ చేసి తగిన సంతోషం పొందుదామనే ఒక సిల్లీ ట్రిక్ ఇవాళ బెడిసి కొట్టింది. కమెంట్స్లో ఆమెను బాగానే తిడుతున్నారు. అసలు ఆమె వీడియో వింటే మన అఫ్జల్గంజ్లో, కోటిలో మధ్యరాత్రి
వ్యాపారం కొనసాగించే పతివ్రతలు కూడా సిగ్గుపడేలా ఉంది. ఓవయో రూమ్లో మధ్యరాత్రి గడిపే పతివ్రతలు కూడా సిగ్గుపడేలా ఉంది. ఆ పతివ్రతలకు మించిపోయిన పతివ్రత తన నోటితోనే తన ప్రచారమే చేసుకుంది. ఆ వీడియో చూస్తే ఈ బెడ్రూమ్ సంఘటనలు, ఈ తీరని కోరిక యొక్క బాధలు, గరికపాటికి ఎంత మూడు తెప్పియాలని చూసినా మూడులో రాకపోవడం ఆమెకు బాగా బాధ కలిగించింది. ఆమె ప్రకారం గరికపాటి ఒక మొగ వ్యభిచారి అంటే బాగుండే అని అన్నట్టే ఉన్నాడు. అంటే ఆమె ఎప్పుడు ఆయనపై చేయేస్తే ఆయన స్పందించి తాను చేయవలసిన పని త్వరగా చేసి ఆమెను సంతృప్తి పరిచుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఆ వీడియోలో ఎంతో చక్కగా తన బుజ్జి మాటలతో, చిలిపి మాటలతో అందరినీ అలరించింది. పాలవాడు కూడా ఇంటికి పాలు వేయడానికి వచ్చిన పాలవాడు కూడా ఆమెను ఒక రకంగా చూసేవాడట. అంటే ఆమె నడవడిక, ఆమె భంగిమలు, ఆమె ఆ పాలవాడిని చూసే చూపు ఆ పాలవాడికి బాగా నచ్చినట్టు. అంటే ఇలాంటి పతివ్రతలు సమాజంలో ఉన్నంతకాలం గరికపాటి లాంటి వాళ్లకు భంగపాటు తప్పదు. ప్రాక్టికల్గా ఈ వయస్సులో వచ్చినాక గరికపాటి గారిని డైవోర్స్ ఇచ్చినాక గరికపాటి ఆమె మొగుడు కానే కాడు. లీగల్గా కాడు, మోరల్గా కాడు, ఏ రకంగా కూడా గరికపాటిపై ఏ హక్కులు ఆవిడకు ఉండవు. అసలు ఆమె వీడియో చేయకుండా ఒక బుక్ రిలీజ్ చేసింటే చాలా బాగుండేది. గరికపాటి గారితో నా చెడిన రాత్రులు అని ఒక టైటిల్ పెట్టి, గరికపాటి గారితో నా చెడిన రాత్రులు, 65 ఏండ్లు దాటిన మహిళ తన తీరని కోరికలను ఇన్నేండ్ల తర్వాత, అది కూడా ఆమెకు రెండో పెండ్లై వాళ్ళని కూడా వదిలినట్టు, ఇంతెత్తు పిల్లలు ఉన్నారు, గృహప్రవేశాలు కూడా చేసిన వీడియోలు ఉన్నాయి. అంటే ఆమె ఏ మోడల్ మహిళనో మనకు అర్థం కాదు. గరికపాటి గారిని సంసారానికి పనికి రాడు అని ప్రూవ్ చేసేయడానికి ఇన్నేళ్ల తర్వాత వీడియో చేసింది. ఇప్పుడు ప్రూవ్ చేసినా ఏం చేయడానికి లేదు. ఆమె కావాలన్నా గరికపాటి వచ్చి పక్కకు పడుకోలేదు, ఎందుకంటే పరాయి స్త్రీ కాబట్టి. అంటే ఆమె గరికపాటిని తన స్థాయిలో ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. అక్కడనే మిస్టేక్ చేసింది. గరికపాటిని తన స్థాయిలో ఎదుర్కోవడం కాకుండా ఆమె గరికపాటి స్థాయికి వచ్చి ఎదుర్కోనంటే చాలా బాగుండేది. ఆమె మాటల్లో
కామం తప్ప. తన కోరికల ఎడారిలో ఆమె కొట్టుకోపోయిన సందర్భాలు తెలియజేసింది తప్ప, గరికపాటిని ఎందుకు వద్దనుకున్నది చెప్పింది తప్ప, ఇప్పుడు గరికపాటిలో ఏం వెతుకుతున్నది అనేది ఆమెకే స్పష్టత లేదు. ఇప్పుడు గరికపాటి పరపురుషుడు, తన భర్త కాదు, పరపురుషుడు. పరపురుషుడిపై ఆమెకి ఏం హక్కులు ఉంటాయి? ఇప్పుడు సల్మాన్ ఖాన్ నీకు కావాలనుకోవడం తప్పలేదు. ఇప్పుడు ఆమె సల్మాన్ ఖాన్ రమ్మంటే వస్తాడా? నాకు సల్మాన్ ఖాన్ ఇష్టం, సల్మాన్ ఖాన్ ఎలాగో ఇప్పుడు గరికపాటి అలాగే. ఇప్పుడు అన్నీ వదులుకొని ప్రవచనాలు చెప్తూ తన జీవితాన్ని సాఫీగా గడుపుతున్న గరికపాటిని గెలికి ఆమె సాధించగలిగింది ఏమీ లేదు. రివర్స్లో ఆమె ఎక్కడ నివసిస్తుందో ఆ కాలనీ వాసులే అసహించుకునేటట్టు ఆమె ప్రసంగం కొనసాగింది. రోడ్డు మీద పోయే పోకిరి ఆమె ప్రసంగము, ఆమె యూట్యూబ్ వీడియో వింటే ఇమ్మీడియట్లీ పోయి ఆమె తలుపు తట్టే ఛాన్సెస్ ఉన్నాయి. గరికపాటి నరసింహారావు గారు ఆమె గురించి తన ఇంటర్వ్యూల్లో ఒక్కసారైనా నెగటివ్గా మాట్లాడలేదు. ఆ పిల్లలని తనపై వదిలేసి వేరే వాడితో చిక్కేసింది అని కూడా ఎన్నడూ చెప్పలేదు. ఆమె విషయమే మాట్లాడలేదు, తీయలేదు. అది గరికపాటి గారి గొప్పతనం. ఆయన ఏడుస్తూ ఏడుస్తూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పేసింటే ఏమీ కాకుండా, నా మొదటి భార్య నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది, నాకు అన్యాయం చేసింది అని చెప్పింటే సానుభూతి కూడా పెరిగేది. కానీ గరికపాటి గారు ఆ మాత్రం మెచ్యూరిటీ చూపించి అసలు ఆమె ప్రస్తావన లేకుండా శారద గారి పిల్లలు అని చెప్తూ తన ఇంటర్వ్యూ ముగించాడు. కానీ ఈ మొదటి భార్య ప్రసంగం అసలు తేలేదు. కానీ ఈవిడ తన ఏమంటారు, కామపు కోరికల ప్రస్తావన ఇప్పుడు తెచ్చి ఏం లాభం? అసలు ఆమె డైవర్స్ చేయగానే ఒక బుక్ రాసేది ఉండే, గరికపాటి నరసింహారావు మీద ఆయన దేనికి పనికాడా అని ఒక బుక్ రాసేది ఉండే. ఇప్పుడు రాసి లాభం ఏమి అంటే, ఇప్పుడు వరల్డ్లో చూడండి, పాపులర్ కావటం ప్రాబ్లం, సెలబ్రిటీని దూషించడం, మనం కరెక్ట్ ఉన్నా సెలబ్రిటీని దూషించొద్దు. ఆ చిరంజీవి గారు ఎక్కడ ఏం చేయాలనో ఆ పని చేయకుండా ఆడోళ్ళు దొరికింది కదా అని భుజాల మీద చేసి తన పాతివ్రత్యం పబ్లిక్లీ చూపించుకుంటుంటే గరికపాటి గారు గెలికాడు అంతే. మెగా ఫ్యాన్స్కి చిర్రెత్తి. అసలు గరికపాటి ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ కట్టి కలిసి మెగా ఫ్యాన్స్పై చిర్రెత్తితే మరి ఆమె వాళ్ళ ఫ్యామిలీలో అయ్యే గొడవలు, వాళ్ళ బిడ్డ యొక్క చరిత్ర, దాన్ని వైరల్ చేస్తే చిరంజీవికి కష్టమే. అసలు ఆమె ఇప్పుడు ఈమె చేసే ప్రచారంలో మెగా ఫ్యాన్స్ యొక్క పాత్ర కూడా చాలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె వాళ్ళ ప్రోద్బలంతోనే ఇలా విరుచుకుపడుతుంది అని అనిపిస్తుంది. అసలు ఇన్నేళ్ళు లేని కసి, ఇన్నేళ్ళు లేని ద్వేషం, ఇన్నేళ్ళు ఆ తలుచుకొని కూడా తీరని కోరికలు ఇప్పుడు వీడియో చేస్తే తీరుతాయా? అందుకోసమే గరికపాటి గారు కేసేసి ఆమెను లోపలేసింది.
she is not liable legally to even speak about Garakapati Narasimha Rao because he has divorced. That means legally both don't have any rights over their lives. It is practically legal term. Garakapati has no authority over the first wife, and first wife does not have the legal authority to speak about Garakapati Narasimha Rao. There ends the matter. And if she speaks, she should speak through a book which is documented, authenticated, and can be shown as a proof of her blatant violation of legal rights of Garakapati Narasimha Rao. అసలు ఆమె చేసింది ఒక విధంగా తన రైట్స్ని ఎక్సర్సైజ్ చేసిందేమో, కానీ ఇతరుల రైట్స్ని హననం చేసే హక్కు కూడా రాజ్యాంగం ఆమెకి ఇవ్వలేదు. ఆమె ఒక బుక్కులో గరికపాటి నరసింహారావు అని పేరు మార్చి బుక్ ప్రచురితం చేసింటే, లేదా ఈ వీడియోలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనింటే కూడా సరిపోతుండే. కానీ ఆమె పేరు తీసుకొని మరి ఆమె చేసిన వెకిలి చేష్టలకు గరికపాటి గారు స్పందించలేదు అని సిగ్గుమాలి పిల్లలు పెండ్లై గృహప్రవేశాలై మనవళ్లతో ఉన్నప్పుడు ఈ కోరికలు తీరలేదు అని అంత స్పష్టంగా చెప్తుందంటే ఆమె వీడియోస్ విని తరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ వీడియో వినడానికే అసహ్యంగా ఉండేటోళ్ళకే అసహ్యం పుడుతుంది. చరిత్ర లేనోళ్ళు వింటే కూడా తమ చరిత్ర చాలా బెటర్ అనుకుంటారు. 12 గంటలు తిరిగే ఆడవాళ్ళు కూడా తాము వేరే వాళ్ళ చరిత్రను ఇలా బజారు ఈడ్చుకోకుండా తమ పని తాము 12 గంటలకు చేసుకోపోతున్నామనే తృప్తితో పండుకుంటారు. గరికపాటి గారికి సోషల్ మీడియా ఘాటు సెగలు తగులుతున్నాయి, తప్పదు. ద పర్సన్ హూ లివ్స్ బై ద సోర్డ్ విల్ డై బై ద సోర్డ్ అన్నట్టు సోషల్ మీడియాని ఆశ్రయించి బతికే వాళ్లకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు. గరికపాటి గారు కూడా చాలా మెచ్యూర్గా దీనిపై స్పందించకుండా ఉండటం అభినందనీయం. చాలాసార్లు మనం పడుకున్నప్పుడు, మనం గాఢ నిద్రలో పోయినప్పుడు మన వీధిలో కుక్కలు అరుస్తూ ఉంటాయి. అరుస్తున్నా మనం పట్టించుకోకుండా మనము వీధిలోకి వెళ్ళి మధ్యరాత్రి గేటు తీసి కుక్కను ఎందుకు అరుస్తున్నావే అని అడగం. అలాగే గరికపాటి కూడా దీనిపై స్పందించే అవసరం లేదు. కాపలా కాసే కుక్క ఓసారి తన పరిధి మరిచి తన అలవాట్లు బయటపెట్టి మురిగేది తన సహజ గుణం కనుక మురిగింది. మనం కుక్కని తప్పుపట్టలేము. మురుగుట దాని సహజ గుణం. మనము కుక్కని ఎలా చూస్తామో అలాగే చూడాలి.
చిప్పలో కూడేయాలి, తోక ఆడించుకుంటూ వస్తే దువ్వాలి. అంతేగాని సోఫాపై కూర్చోబెట్టుకున్నామంటే మన మర్యాద మనం తీసుకున్నట్టే. కనుక ఈ హోల్ ఎపిసోడ్లో గరికపాటి గారికి సానుభూతి పెరిగింది తప్ప ఈమె చేసిన వెక్కిలి చేష్టల వల్ల ఆమె మర్యాద మాత్రం బాగా భంగపడ్డట్టు నాకు స్పష్టంగా తెలుస్తుంది. నేను సోషల్ మీడియాలో ఉన్న వాళ్లకు ఒకటే చెప్తున్నా, పాపులారిటీతో పాటు ప్రైవేట్ లైఫ్ యొక్క స్పష్టత మనం గిన ఇవ్వటంలో మిస్ అయినామంటే ఇలా దగ్గరుండే వాళ్ళే మన పాపులారిటీని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది నాతోని కూడా జరిగింది. నేను గరికపాటి గారు ఎలా సైలెంట్గా ఎదుర్కొన్నారో అలాగే ఎదుర్కొన్నాను. అంటే ఈమె మాజీ భార్య కాబట్టి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అదే వేరే వాళ్ళనైతే సులువుగా సైలెంట్ చేసే వెసులుబాటు యూట్యూబ్ ఎలాగో ఇచ్చింది. మనము ఈ ప్రపంచంలో మెజారిటీ జనాలు పవిత్ర హృదయంతో మనల్ని సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నా, అక్కడక్కడ మన సొంత వాళ్ళే ఆ పాపులారిటీని భరించలేక ఇలాంటి వెక్కిలి చేష్టలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ సహజ గుణం అది అని వాళ్ళ పాపానికి వాళ్లకు వదిలేస్తూ మన పరపతి మన పాపులారిటీని సబ్స్క్రైబర్స్కి చూసే వాళ్లకు వదిలేసి మనం ప్రశాంతంగా ఉండాలి అని ప్రతి సోషల్ మీడియా మిత్రుణ్ణి కోరుకుంటూ నమస్కారం.